నిమిషప్రియ యమన్కు ఎందుకు వెళ్లారు? ఆమె అక్కడ ఏ వృత్తిని చేపట్టారు? తలాల్ అబ్దో మెహదీతో నిమిషప్రియకు వ్యాపార భాగస్వామ్యం ఎందుకు అవసరమైంది? వారి మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి? తలాల్ అబ్దో మెహదీ మరణానికి దారితీసిన సంఘటన ఏమిటి? నిమిషప్రియ ఆరోపణలు ఏమిటి? యెమెన్ న్యాయ వ్యవస్థలో నిమిషప్రియ కేసు ఏ విధంగా ముందుకు సాగింది? ట్రయల్ కోర్టు, అపీల్ కోర్టు, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ మరియు అధ్యక్షుడి పాత్ర ఏమిటి? నిమిషప్రియకు మరణశిక్ష అమలు తేదీగా ఏ రోజును ప్రకటించారు? ఈ తేదీపై అధికారిక ధృవీకరణ ఉందా? నిమిషప్రియను ఉరిశిక్ష నుండి రక్షించడానికి జరుగుతున్న ప్రధాన ప్రయత్నాలు ఏమిటి? బ్లడ్ మనీ అంటే ఏమిటి మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి? నిమిషప్రియ కేసులో భారత ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి? వారు ఎలాంటి సహాయాన్ని అందిస్తున్నారు? నిమిషప్రియను రక్షించే ప్రయత్నాలకు ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? హౌతీ మిలిటెంట్ల నియంత్రణ ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తోంది? నిమిషప్రియ కుటుంబ సభ్యులు ఆమెను రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ప్రస్తుత పరిస్థితిని బట్టి నిమిషప్రియ భవిష్యత్తుపై మీ అంచనా ఏమిటి? ఆమెకు క్షమాభిక్ష లభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నిమిషప్రియ కేసు సమగ్ర వివరాలు. యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషప్రియ కేసు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె జీవితం, ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ఆమెను రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఇక్కడ సమగ్రంగా వివరించబడింది. నిమిషప్రియ నేపథ్యం. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల నిమిషప్రియ 2008లో ఆర్థిక అవసరాల నిమిత్తం నర్సుగా పనిచేయడానికి యెమెన్కు వెళ్లారు. అక్కడ పలు ఆస్పత్రుల్లో పనిచేసిన తర్వాత 2014లో స్వంతంగా ఒక క్లినిక్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు స్థానిక భాగస్వామితో కలిసి వ్యాపారం నిర్వహించాలి. ఈ క్రమంలో ఆమె తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుణ్ణి తన వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. సంఘటన. హత్యకు దారితీసిన పరిస్థితులు. నిమిషప్రియ, తలాల్ అబ్దో మెహదీ మధ్య సంబంధాలు 2016 నాటికి దెబ్బతిన్నాయి. నిమిషప్రియ ఆరోపణల ప్రకారం తలాల్ ఆమె డబ్బును అక్రమంగా వాడుకోవడం, ఆమెను శారీరకంగా మానసికంగా వేధించడం మరియు ఆమె పాస్పోర్టును స్వాధీనం చేసుకోవడం వంటివి చేశాడు. తన పాస్పోర్టును తిరిగి పొందాలనే ఉద్దేశంతో 2017లో నిమిషప్రియ తలాల్కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే అది మోతాదుకు మించి కావడంతో తలాల్ మరణించాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఒక వాటర్ ట్యాంక్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. యెమెన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో నిమిషప్రియను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయ ప్రక్రియ మరియు తీర్పు. అరెస్టు మరియు విచారణ. 2017లో అరెస్టైన నిమిషప్రియపై హత్యారోపణలు మోపబడ్డాయి. ట్రయల్ కోర్టు తీర్పు. 2018లో యెమెన్ ట్రయల్ కోర్టు నిమిషప్రియను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. విచారణ మొత్తం అరబిక్లో జరిగినట్లు, నిమిషప్రియకు సరైన అనువాదకుడు లేదా న్యాయవాదిని అందించలేదని ఆరోపణలు ఉన్నాయి. అప్పీళ్లు. నిమిషప్రియ ఈ తీర్పును అపీల్ కోర్టులో సవాలు చేశారు. అయితే 2020లో అపీల్ కోర్టు, 2023 నవంబర్లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా మరణశిక్షను సమర్థించాయి. అధ్యక్షుడి ఆమోదం. 2024 డిసెంబర్లో యెమెన్ అధ్యక్షుడు రషాద్ అల్ అలిమీ నిమిషప్రియ మరణశిక్షను ఆమోదించారు. ఉరిశిక్ష అమలు తేదీ. తాజాగా జూలై 16, 2025న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. యెమెన్ జైలు అధికారులు ఈ విషయాన్ని నిమిషప్రియ కుటుంబానికి తెలియజేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే భారత రాయబార కార్యాలయం నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. నిమిషప్రియను ఉరిశిక్ష నుండి రక్షించడానికి జరుగుతున్న ప్రధాన ప్రయత్నాలు ఏమిటి? బ్లడ్ మనీ, దియా అంటే ఏమిటి మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి? యెమెన్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడిన వ్యక్తి బాధితుడి కుటుంబానికి బ్లడ్ మనీ అంటే దియా చెల్లించడం ద్వారా క్షమాభిక్ష పొందవచ్చు. నిమిషప్రియ తరఫున ఆమె కుటుంబం మరియు సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్ తలాల్ కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. సుమారు $1 మిలియన్ అంటే సుమారు 8.3 కోట్ల రూపాయల బ్లడ్ మనీ చెల్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తలాల్ కుటుంబం ఇప్పటివరకు క్షమాభిక్షకు ముందుకు రాలేదు. భారత ప్రభుత్వం జోక్యం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ కేసును నిశితంగా పరిశీలిస్తోంది.
యెమెన్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో, నిమిషప్రియ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఆమెకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు ఎంఈఏ తెలిపింది. సవాళ్లు: హౌతీ మిలిటెంట్ల నియంత్రణ. నిమిషప్రియ ప్రస్తుతం యెమెన్ రాజధాని సనాలోని జైలులో ఉన్నారు. ఇది హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. భారత ప్రభుత్వానికి హౌతీ తిరుగుబాటుదారులతో అధికారిక సంబంధాలు లేకపోవడం చర్చలను కష్టతరం చేస్తోంది. ఆర్థిక సమస్యలు: బ్లడ్ మనీ చెల్లింపుకు అవసరమైన భారీ మొత్తాన్ని సేకరించడం ఒక పెద్ద సవాలుగా మారింది. న్యాయపరమైన అడ్డంకులు: యెమెన్ న్యాయ వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతలు కూడా కేసును మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల ప్రయత్నాలు: నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి, భర్త థామస్ మరియు కుమార్తె చైత్ర ఆమెను విడుదల చేసే ప్రయత్నాలలో భాగంగా గతంలో యెమెన్ను సందర్శించారు. వారు నిమిషప్రియను కలిసి తలాల్ కుటుంబంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి నిమిషప్రియ భవిష్యత్తుపై మీ అంచనా ఏమిటి? ఆమెకు క్షమాభిక్ష లభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?